హలో గైస్, వెల్కమ్ టు మినీ సిరీస్ డే 4 ఆఫ్ కొరియా. సో ఈ రోజు మమ్మల్ని సోల్ స్టేషన్ నుంచి బూసాన్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు ఇన్ KTX ట్రైన్. అప్రాక్సిమేట్లీ ఒక 2.5 hours జర్నీ ఉంటుంది. సో హియర్ వి ఆర్ టు ఎక్స్ప్లోర్ ది బూసాన్ సిటీ. ఇక్కడ ట్రావెల్ బస్సెస్ లో ఇలా ఫోల్డబుల్ సీట్స్ ఉంటే అక్కడ మనం లగేజ్ పెట్టుకోవచ్చు. మా రూమ్ చెక్ ఇన్ ఇంకా టైం ఉందని చెప్పేసరికి కాసేపు బూసాన్ ఎక్స్ప్లోర్ చేసాం. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సిటీ. బూసాన్ సిటీలో మనం హ్యాపీగా 1 week వరకు టైం స్పెండ్ చేయొచ్చు అనిపించింది నాకైతే, బికాస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ అ వైబ్. కాసేపు ఎక్స్ప్లోర్ చేసి లంచ్ చేసిన తర్వాత ఇంకా మేము రూమ్ చెక్ ఇన్ చేసేసాం లేట్ చేయకుండా. అండ్ దగ్గరలోనే బీచ్ ఉందని తెలిసేసరికి హడావిడిగా రెడీ అయిపోయి బీచ్కి బయలుదేరాం టు క్లిక్ సమ్ గుడ్ పిక్చర్స్. ఒక పక్క బ్యూటిఫుల్ సన్సెట్, ఇంకో పక్క బీచ్ అండ్ ఆల్సో ది వైబ్ క్రేజీ. అసలు సరదాగా బీచ్లో అలా కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవుదామని రెడీ. ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇఫ్ యూ ఆస్క్ మీ విచ్ ప్లేస్ డూ యూ మిస్ ది మోస్ట్, ఐ డెఫినెట్లీ ఆప్ట్ బుసాన్. జనరల్ గా మనం ఇండియాలో గోవా వెళ్తే ఎలాంటి ఫీల్ వస్తుందో నాకు కొరియాలో బుసాన్ వచ్చినప్పుడు సేమ్ ఫీలింగ్ వచ్చింది. తర్వాత అక్కడ ఆర్ట్ బాక్స్ అని ఒక ప్లేస్ ఉంటే అక్కడ చిన్న షాపింగ్ చేసాం. జస్ట్ క్యూట్ స్టఫ్ అనమాట. అక్కడ అంతా తెలిసిందే కదా, షాపింగ్ ఈజ్ గర్ల్స్ వీక్నెస్. అండ్ దెన్ నెక్స్ట్ అక్కడ క్యాచ్ కేజీలో ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళాం. ఇక్కడ ప్రతి బాక్స్లో క్లా మెషిన్స్ ఫిక్స్ చేసి ఉంటాయి. దాంతో మనకు నచ్చిన ఒక స్టఫ్ టాయ్ని గ్రాప్ చేయొచ్చు. అన్నీ పట్టేసుకున్నట్టు ఉంటుంది కానీ ఏది దొరకదు. డబ్బులు వేస్ట్ సార్. ఇక్కడ వాకింగ్ ఇష్టం లేని వాళ్ళు ఒక యాప్లో ఈ రైడ్ అన్లాక్ చేసి అలా తిరగచ్చు. కానీ ఇదంతా మన వల్ల కాని పని అనిపించి లైట్ తీసుకున్నాం. అండ్ ఫైనల్లీ నేను చాలా K-dramas ఈ ప్లేస్ చూసాను అనమాట, ఎగ్ డ్రాప్ అని. ఇక్కడ ఎగ్ శాండ్విచ్ చాలా బాగుంటుందని విన్నాను. సో లేట్ చేయకుండా ట్రై చేసా. ఇట్ వాస్ వెరీ వెరీ టేస్టీ, మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. ఇంకొచ్చేపు రోడ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా రూమ్కి చేరుకున్నాం. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ విత్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.